ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చావాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడో దోచుకుపోయాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్లి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికి 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేనొచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్ లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయి వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ఈగిల్ ని ట్రాప్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ ని చంపి ఆ ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారీ ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు, మీరు, అరుదు 2 బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా, పద్మ అని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు, కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే, అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. ఆలీలు కాదు సిస్టర్, కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్ గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. నీ తాత అడగబోయిండ మచ్చా, కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్, కొండ మీద సామి ఎప్పుడు చూసుండా. ఆ సామ్ మన ఫ్రెండే మచ్చా, మనతో పబ్జీ ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జీ ఇంపాసిబుల్. మచ్చా, ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్. పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా. దిష్టి బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా. అక్కడి నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం, అది పగలడం, బొమ్మ చూడడం, అది పగలడం. అప్పటి నుండి అదే నాకు పబ్జీ. ఏంద్ర మచ్చా నువ్వు చెప్తుండది? నిజం మచ్చా. ఇంకో సాము ఉండా? ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు.
కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు, లోతున ఉండే కారణాలు. కారణాలు కనుక్కునే వస్తా. నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు. మే నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది. నాకు ధైర్యంగా ఉంటది గాని నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో. ఏ లూనా, నువ్వు బరువు ఎక్కువ ఉండవు, నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపో. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం. నువ్వు నన్నేం అడిగే పనిలే, నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా. ఆ పొద్దు నేను తెలుసుకొని ఉండేది వాస్తు, చూసిండేది ఇంగ్లీష్ సినిమా. జాతరలో ఆ నేసే పని పెట్టుకుని ఈ వేలూరు ముఠా కాడికి యా పనికి వచ్చినా మామా? ఆ జాతరలో ఏటేసేది ఈ ముఠానే. ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా 4 జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు. దా. కదిరా కడిగే పనిలే, రక్తం మనకు కలిసొచ్చిన రంగు. ఏందయ్యో వైలెన్స్? పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాది. సంపుండాది సిఐనే అబ్బా. సెబాస్ యాస్ దిశ ఎట్నే ఉండాలమంటారు, ఎట్నే ఉండాలి. రాత్రి జాతరే ఆ రైతుకు ఆఖరి జాతర స్వామి. వాట్ ఈస్ ద స్టేటస్ మిస్టర్ అచ్యుతన్? ఏజెంట్ లొకేషన్ పంపించాడా? వెయిటింగ్ మ్యామ్. ఏజెంట్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తున్నారు మేడం. ఏయ్, ఆడిని లేపు. ఎంకన్నా ఎమ్మెల్యే గారు. రే అంకన్నా, పూజ ఉండదే, మంచి టీ పెట్టు. ఈ ఆట మొదలవుతుండది పిఏ. నేను ఫాలో అవుతూ వచ్చిన ట్రక్ ఓ ఫామ్ హౌస్ లోకి వెళ్ళింది. ఫిఫ్త్ ఇంటర్సెప్షన్ అకాంప్లిష్డ్. ట్రక్ వెనకే నక్కలు వచ్చినట్టున్నాయి. ఎన్నున్నాయి? ఈ ఆటకి 25, ఎర్రకొకటి. సహదేవా, కాగితం కూడా రాదంటివే, మొత్తం మందనేసుకొచ్చుండా. 8 దిక్కులు, దిక్కుకి 3 సహదేవా. దిక్కులు చెప్తున్నాడు, వాస్తేంటో చూపిద్దాం. పరదాతి
west, 9 o'clock. Hold. Southwest, 7 o'clock in head, half hold.